వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ముగ్గులు పసుపు కుంకుమ వేస్తున్నారా? అయితే ఏమవుతుందో తెలుసుకోండి. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గులు వేయడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకే ఇంటి బయట, పెరట్లో, ఇతర ప్రదేశాల్లో ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ముగ్గుపు వేసే పొడి ముగ్గును పిండి అని కూడా అంటారు. బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లి వేస్తారు అని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది. అయితే చాలామంది ముగ్గులు పసుపు కుంకుమలు వేసుకుంటారు, పువ్వులు చల్లుతూ ఉంటారు. అలా ముగ్గుల్లో పసుపు కుంకుమ పువ్వులు వేస్తే ఏమవుతుంది, అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముగ్గుల పుట్టుక గురించి పురాణ కథ కూడా ఉంది. అదేమిటంటే, కొన్ని యుగాల ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారి లేకపోతే ఏదో ఒక జబ్బు చేస్తే హఠాత్తుగా మరణించాడు. పుత్ర సౌకర్యం దేవుడి గురించి తపస్సు చేస్తూ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బతికించమని కోరుతున్నాడు. బ్రహ్మదేవుడు గురువు గారితో, నీతో సహా రాజు ప్రజలందరూ కూడా రావాల్సిందే, ముచ్చటగా శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దమని చెప్పాడు. గురువు ఈ విషయం రాజుతో చెప్పగా, రాజు ఆజ్ఞ మేరకు ప్రజలు అంతా మార్నింగ్ వచ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కొడుకు ఆకారంలో ఉండే ముగ్గును వేస్తాడు. బ్రహ్మ సంతోషించి తన కుమారుణ్ణి బతికిస్తాడు. అప్పటి నుంచి ప్రజలు అందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిట్లో ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు. ముగ్గు వేసేదాన్ని రెండు వైపులా రెండు వేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుంది అని అర్థం. లక్ష్మీదేవి నుంచి బయటకు వెళ్ళిపోతుంది పెద్దలు చెబుతున్నారు. చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. తప్పనిసరి. ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా చేసే రెండు అడ్డగీతలు ఇంట్లో దురదృష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసిన తర్వాత దానిలో 4 వైపులా రెండేసి అడ్డగీతలు వేసినట్లయితే అక్కడ శుభకార్యాలు, మంగళప్రదమైన పనులు జరుగుతాయని వద్ద పండుగ సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి. ఏ దైవ పూజ చేస్తూ ఉన్న దైవాన్ని ఊహించే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి సరే 4 వైపులా 2 అడ్డగీతలు తప్పకుండా గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చే విధంగా అదే గద్దెతో వేసి ముగ్గు భూపేత పిశాచులను ఆ దరిదాపుల్లోకి రానియకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మ చుక్కలు ముగ్గులు కూడా అనేక కోణాలకు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలను కూడా. ఇలాంటి ముగ్గుల యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను దరి చేరవు. అందుకే ఏ ముగ్గుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి మొక్క దగ్గర అదృష్టదళ పద్మం వేయి దీపారాధన చెయ్యాలి. దీనితో కూడా ముగ్గులు వేయాలి. దైవ కార్యక్రమాల్లో కూడా 4 గీతలతో తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల
పుష్ప తీగలను కూడిన ముగ్గులు వేసి మంచిది ఎప్పుడు కూడా వేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే వాటిని తొక్కకూడదు. దేవాలయాల్లో అమ్మవారి మహావిష్ణువు యందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు ఉంటుంది. ఇదే భావితం బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి. పండుగ వచ్చింది కదా అని నడవని చోట కూడా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. ముగ్గులు రోజు వేయలేక పెయింట్ వేస్తూ ఉంటారు. కొంతమంది ముగ్గ పెట్టాలి, అప్పుడు అది ముగ్గు అవుతుంది. అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు శుచలిగా కట్ చేసి పూర్వం ఒక రోజుల్లో సాధువు సాధ్యనాథులు బ్రహ్మచారులు అయిన ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారు అడుక్కునేవారు. వాళ్ళ ఇంటి ముందు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు. అందుకే మరణించిన వారి ఈ శ్రాద్ధకర్మలు చేసిన రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వెయ్యరు. రహస్యంగా కోణాలు తాగే ఉంటాయి. మనం ఆచరించే ఏ ఆచారం ఏదైనా మూఢనమ్మకం కాదు. మన ఆచార సాంప్రదాయాలు అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి. అలాగే ముగ్గులో ఎప్పుడైనా సరే తెల్లవారుజామున 5:30 నుండి 6:30 ఈ సమయంలో వేస్తే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది మనకు కలుగుతుంది. కానీ అలా చల్లకుండా ఏదో కంటే పసుపు కుంకుమలు మనం శుభకార్యాలకు వాడతాము కాబట్టి ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభం అవుతుంది కదా. అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గులో వేయకూడదు. పసుపు కుంకుమ నేలను తాకకూడదు. ఎవరై ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమ అందులో చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కి అవకాశం ఉంది. మరి కొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు. పుష్పాలను ఒక గొబ్బెమ్మలో మాత్రమే పెట్టాలి. గొబ్బెమ్మలను పెట్టి అంతేకాని ముగ్గుపై పుష్పరేకులను చల్లకూడదు. పండుగ సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేస్తే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు, కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు. చాలామంది తెలియకుండా ఇలా చేస్తూ ఉంటారు. పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు. ఇదే విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటారు. మనం కావాల్సింది రంగురంగు హరివిల్లు మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. చెడు శక్తుల చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీలు లాంటివి ఇంట్లోకి రాకుండా రక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదములు.